రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం నుంచే బాణుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే ఈ వేడి పరిస్థితుల్లో వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాల్లో వర్షాల సూచనలు ఇచ్చింది. వాతావరణ శాఖ ప్రకారం బుధవారం ఏప్రిల్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు కొంత మేరకు వేడి తీవ్రతను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఉదయం నుంచే బాణుడు మండిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలు, తీవ్రమైన వడగాల్పుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయటకు వస్తే మాడు పగలే ఎండ, లోపలుంటే ఉక్కపోత, ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉందని అధికారులు చెబుతున్నారు. నేటి నుంచి ఏపీలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఏప్రిల్ 1న ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేస్తుంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. కాగా ఈ జల్లుల కారణంగా ఏపీలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లుండి ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే క్రమంలో వడగాల్పుల తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు పిడుగుల ప్రమాదం ఉండే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు. వర్షాలు కొడితే వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఎండలు దండి కొడుతున్నాయి. ఇప్పటికే గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరిపోయాయి. దీంతో అధికారులు, వైద్యులు పలు జాగ్రత్తలు సూచనలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లడం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగి హైడ్రేటెడ్గా ఉండాలని చెప్తున్నారు. పొడిగా ఉండే ఆహారానికి బదులుగా నీటి సమృద్ధి ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గాలి, చలరేవుల వద్ద చెట్ల నీడలలో బస చేయడం మంచిదంటున్నారు. వడగాలులు, వేడి అలజడిని తట్టుకునేందుకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు పొలాల్లో పనిచేసే సమయాన్ని తెల్లవారుజామున లేదా సాయంత్రం సమయానికి పరిమితం చేసుకోవాలని సూచిస్తున్నారు.